బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాటలోనే మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పయనిస్తున్నారా? నిజామాబాద్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న సంజయ్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఆయన తాజాగా తన అనుచరులు కాపు సామాజిక వర్గ నేతలతో వరుసగా భేటీలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ధర్మపురి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్లో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల నాటి నుంచి పార్టీ తీరుపై ఆయన అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. తనది డిఎస్ రక్తమని ఆత్మాభిమానం చంపుకొని పార్టీలో ఇమడలేకపోతున్నట్లు, కాంగ్రెస్లో బీసీ నేతలకు గుర్తింపు కరువైందంటూ ఎన్నోసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇదే సమయంలో కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఆయన త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ వైపు వెళ్లాలని కార్యకర్తలు సంజయ్ పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా సంజయ్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఆయన్ను సముదాయించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తన వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని దాదాపుగా వీడబోతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల, వైఖరి పట్ల జిల్లాలో జరుగుతున్నటువంటి తనకు సరైన ప్రాధాన్యం లేకపోవడం పట్ల ఆయన తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదని చెప్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఇక ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని దాదాపుగా వీడుతున్నట్టేనా? ఇంకేమైనా డెసిషన్ మార్పు చేసుకునే అవకాశం కనబడుతోందా? రాజేష్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ధర్మపురి సంజయ్ సీనియర్ నేతగా ఉన్నాడు. అయితే మాజీ మేయర్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కూడా నిన్నటి నుంచి కూడా జరుగుతున్న ప్రచారానికి ఈరోజు మధ్యాహ్నం వరకు తెరపడనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మపురి శ్రీనివాస్ గత దివంగత నేత, 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా, అటు రాజశేఖర రెడ్డితో పనిచేసిన నేతగా ధర్మపురి శ్రీనివాస్కి ఒక మంచి పేరుంది. అయితే ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కొడుకైన సంజయ్ గతంలో మాజీ మేయర్గా పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పనిచేస్తున్నారు. అయితే గత కార్పొరేషన్ ఎన్నికల తర్వాత నుంచి కూడా తన అల్కబూలాడు. అయితే మా ఆత్మాభిమానం చంపుకొని కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉంటూ, అలాగే కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్న తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం బీసీ నేతలకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి సంజయ్ ఇప్పటి వరకు కనీసం కాపు నేతలతో కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నిన్న నుంచి మీటింగ్ పెట్టడం జరిగింది. గత 10 రోజులుగా సంతకాల సేకరణ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో హైదరాబాద్ కాంగ్రెస్ భవన్కి సంబంధించి పెద్ద ఎత్తున మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ భవన్ వచ్చి ఆందోళన చేశారు. కానీ అప్పటి నుంచి కూడా సంజయ్కి పదవి ఇవ్వాలంటూ కూడా కోరిన సందర్భంలో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సంజయ్పై మొగ్గు చూపకపోవడంతో ఒక్కసారిగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జస్టిస్ ఫర్ డిఎస్ఆర్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్లో ఫ్లెక్సీలు వెళ్తాయి. ఈ ఫ్లెక్సీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు కూడా ఆందోళన సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదా అనే విషయానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు తెరపడనుంది. కాంగ్రెస్ పార్టీలో తనది డిఎస్ రక్తం, ఎక్కడ కూడా నేను ఆత్మాభిమానం చంపుకొని ఉండలేకపోతున్నాను, అందుకే పార్టీని వీడుతున్నట్లు చెప్తున్నారు. అయితే మరోపక్క కవిత పెట్టబోయే కొత్త పార్టీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్లో పనిచేసినప్పుడు కవితతో సన్నిహితంగా ఉన్న సంజయ్కి సంబంధించి ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీని వీడింది కాబట్టి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోయే పార్టీలో వెళ్ళాలని చెప్పి ఇటు కార్యకర్తలు ఒక పక్క ఒత్తిడి చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా వదిలిపెట్టలేను అని చెప్పి సంజయ్ అనుకుంటున్నప్పటికీ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తనకు పదవి కవిత నుంచి కవిత అనుచరులు ఎవరైనా ఉన్న టచ్ లోకి వెళ్ళారా? సంజయ్ని తమ వైపు తీసుకెళ్లడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏంటి సోర్స్? కవిత పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచన తనే వ్యక్తిగతంగా సొంతంగా చేస్తున్నారా? ఎవరైనా ఆయన అనుచరులు సూచిస్తున్నారా? అంటే సంజయ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇంకా రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీని వీడొద్దంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు ఇప్పటికే సంజయ్తో చాలా చర్చలు జరుపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ సంజయ్ వీడితే కనుక కవితకు పెట్టబోయే కొత్త పార్టీలో వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, సంజయ్ సంబంధించిన అనుచరులు కావచ్చు, మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించిన నేతలు కావచ్చు కవిత పార్టీలోకి వెళ్ళాలని చెప్పి ఒత్తిడి చేస్తున్న సందర్భంలో సంజయ్ మాత్రం ఇంకా పార్టీ వీడాలా లేదా అనేది ఒక
క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ సంజయ్కి పదవి కార్పొరేషన్ చైర్మన్తో పాటు ఏదైనా క్యాబినెట్ హోదా ఇవ్వాలంటూ కూడా ఇటు సంబంధించిన మున్నూరు కాపు సామాజిక వర్గం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పార్లమెంట్ స్థాయి వరకు కూడా మొత్తం మున్నూరు కాపు సామాజిక వర్గము వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కీలక నేతగా ఉన్న ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో తన సోదరుడుగా సంజయ్ ఉన్నాడు. అగ్రనేతల్లో ఒక పక్క ఎంపీగా ధర్మపురి అరవింద్ ఉంటే ప్రస్తుతం మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అరవింద్కి మంచి పదవి అలాగే ఎంపీ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇటు సంజయ్ కూడా పదవి ఇస్తే కనుక మాకు సముచిత న్యాయం దొరుకుతుందని చెప్పి కూడా ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. చూడాలి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఉత్కంఠభరితంగా నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తారా ఉంటారా అనేది తేలనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సంజయ్కి సంబంధించిన అనుచరులు కావచ్చు, మున్నూరు కాపు సామాజిక వర్గం సంబంధించిన నేతలు కార్యకర్తలు ఈరోజు నిరాహార దీక్ష ఆందోళన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. డిఎస్ వారసుడికే అన్యాయమా అంటూ జస్టిస్ ఫర్ డిఎస్ఆర్ అంటూ కొన్ని ఫ్లెక్సీలు కూడా మనకు కనిపిస్తున్న నిజామాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి కాంగ్రెస్కు పెద్ద దిక్కైన దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ వారసుడికే అన్యాయమా అంటూ కొంతమంది ధర్మపురి సంజయ్ అనుచరులు ఆయనకు సపోర్ట్గా అనేక ఫ్లెక్సీలు పెట్టారు. సో ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీని వీడాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా, బట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. బట్ సంజయ్ పార్టీ వీడితే కవిత నూతనంగా పెట్టబోయేటువంటి పార్టీలోకి వెళ్ళాలని కొంతమంది సంజయ్ అనుచరులు సూచిస్తున్నాడు. బట్ ఇంకా పార్టీని వీడాలా వద్దనే దానిపైన ఇంకా పూర్తిగా ఆయన తేల్చుకోలేదు అని సమాచారం. పార్టీలో సరైన గౌరవం తనకు లభించట్లేదని, బీసీలకి సరైన గుర్తింపు నిజామాబాద్ కాంగ్రెస్లో లభించట్లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.